హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న బిగ్ బాస్ 8 ఎపిసోడ్లో విష్ణుప్రియ వర్సెస్ సోనియాలో మీకు ఎవరు కరెక్ట్ అని అనిపించింది? సో నాకైతే విష్ణుప్రియ వచ్చి జస్ట్ నార్మల్ క్యాజువల్గా నిఖిల్కి ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, ముందు నుంచి పడలేదు కదా అని చెప్పేసి క్యాజువల్గా అడిగింది. దానికైతే మన సోనియా నో కామెంట్స్ అని ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోతూ మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఐ డోంట్ ఎవరు అడిగినా అడగకపోయినా ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పేసి అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ యూజ్ చేసింది. అక్కడ అడల్టరేటెడ్ కామెడీ ఏముంది? నార్మల్గా ఇప్పుడు ఎవరైనా అంతే కదా, ముందు నుంచి పడినప్పుడు ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అని అడిగింది. దానికి అడల్టరేటెడ్ కామెడీ అంట. అందులో అంత కామెడీ, అడల్టరేటెడ్ కామెడీ ఏముందో నాకు అర్థం కాలేదు. ఐ అండర్స్టాండ్ ఆ స్టేట్మెంట్కి తనకి హర్టింగ్ అనిపించవచ్చు, బట్ మరీ అడల్టరేటెడ్ కామెడీ అనేంతైతే టూ మచ్గా తను రియాక్ట్ అయింది అనిపించింది. అలా రియాక్ట్ అవ్వకుండా అట్లాంటి స్టేట్మెంట్స్ వాడకుండా నార్మల్గా నో కామెంట్స్ అయితే ఎలా చెప్పిందో అలా ఒకటి అయిపోయి ఉండాల్సింది కదా. అండ్ తర్వాత కూడా మన విష్ణుప్రియ వెళ్ళి ఐ డెంట్ మీన్ ఇట్ ఇన్ దాట్ వే, నేను క్యాజువల్గా అందరిని అడుగుతున్నట్టు నిన్ను అడిగినాను, ఒకవేళ నీకు అది నేను నచ్చకపోతే ఐఎమ్ సారీ అని చెప్పేసి అడిగింది. దట్ వాజ్ వెరీ నైస్ అనిపించింది. బట్ అగైన్ అక్కడ నువ్వు సారీ చెప్పేసి వెళ్ళిపోయి రాకుండా విష్ణుప్రియ మళ్ళీ తను సోనియా ఏడుస్తున్నప్పుడు బయటకు వెళ్ళి ఏంటి ఏడుస్తున్నావు, నువ్వు అట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేసినావు, ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేసినావు, నువ్వేమన్నా పుణ్యస్త్రీవా అది ఇది అని చెప్పడం అనేది విష్ణుప్రియ, ఒకవేళ విష్ణుప్రియ సారీ చెప్పేసి అక్కడితో కట్ చేసి ఉంటే బాగుండేది. తను మళ్ళీ బయటకు వెళ్ళి పోక్ చేయడము, పుణ్యస్త్రీ లేకపోతే పర్సనాలిటీ గురించి పాయింట్అవుట్ చేసి మాట్లాడటం ఈజ్ నాట్ రైట్ అనిపించింది. సో బట్ ఎనీహౌ సోనియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం ఈజ్ నాట్ గుడ్. తను కొంచెం